డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మార్కు పాలన అందించేందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సెక్రటేరియట్లోనే అందుబాటులో ఉంటారంటూ తనను కలిసిన పలువురు ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. గతంలో వ్యవహరించిన విధంగానే ఈసారి కూడా సచివాలయంలోనే నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్లు ఆయన చెప్పారని తెలుస్తోంది. సెక్రటేరియట్ నుంచి పాలన అందించాలని నిర్ణయించిన చంద్రబాబు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు ప్రతిరోజు సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచే పాలన కొనసాగించాలని నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. అలాగే మంత్రులకి అందరికీ కూడా కీలక నిర్ణయాలు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనను సూచించే విధంగా సిద్ధం కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయించిన కాడ నుంచి మొదలు రాష్ట్ర పాలనపై దృష్టి పెడతాం జరిగింది. ప్రతిరోజు సచివాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయం నుండి పలు శాఖలతోటి పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ఆయనతో పాటు మంత్రులందరూ కూడా తప్పనిసరిగా సచివాలయానికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలా వస్తేనే శాఖలపై పట్టు ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం క్యాంప్ ఆఫీస్కే పరిమితం అయ్యి సచివాలయంలో పాలన చేసినటువంటి పరిస్థితి లేకపోవడంతో దానికి భిన్నంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కు పాలన సూచించడానికి సిద్ధం కావడం జరిగింది. ప్రతిరోజు సచివాలయానికి రావటం వల్ల రాష్ట్రంలో పాలన గాడిన పడుతుందని, ఎక్కడ ఏ శాఖల అధికారులు కూడా ఆలస్యం లేకుండా అందుబాటులో ఉండాలన్నటువంటి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక నూతన పాలన నాంది పలికిన విధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి అధికారులు ఉరుకులు పరుగులు పెట్టే విధంగా కూడా పాలన సాగిస్తున్నారు. ఆ వైపు నిర్ణయాలు తీసుకున్నారు. అంటే రానున్న రోజుల్లో తప్పనిసరిగా చంద్రబాబు తనదైన మార్కును వేసుకునే విధంగా సిద్ధమవుతున్నారు. అంటే గతంలో ఎన్నడీ లేని విధంగా ఈసారి సచివాలయంలో పూర్తి స్థాయి సందడి వాతావరణం నెలకొంటుంది. అదే విధంగా చూస్తే కనుక మంత్రులు వారికి సంబంధించినటువంటి హెచ్ఓడి కార్యాలయాలలో అందుబాటులో ఉండే విధంగా వారి యొక్క ఏదైతే పేషీలు ఉన్నాయో మంత్రి పేషీల్లో కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సన్నద్ధం కావాలంటూ కూడా చూడడం జరిగింది. అంటే ఇక సచివాలయం ఇప్పటి నుంచి కూడా నిత్యం కలకల్లాడే విధంగా ఉండటము, అలానే ఏ పనులు పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో జరిగే విధంగా కూడా సిద్ధమవుతున్నాయని చెప్పవచ్చు. గతంలో ఒక ఫైల్ మూవ్ కావాలంటే వారం నుంచి నెలలు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఏ ఫైల్ పెండింగ్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే చంద్రబాబు తన మార్కు పాలన అయితే చూపిస్తున్నారు. ఓకే శ్రీనివాస్, గత ప్రభుత్వానికంటే కూటమి ప్రభుత్వం తన మార్కును చూపించబోతుంది అనుకోవాలా? అలాగే ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తారని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సీఎం చంద్రబాబు ప్రతి సచివాలయం నుంచి పాలన సాగించనున్నట్టు నిర్ణయం తీసుకోవడంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రజల్లో స్పందన లభిస్తుంది. ప్రజలు పాలన గాడిన పడుతున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మంత్రుల పేషీల నుంచి అలానే ముఖ్య కార్యదర్శులు, ముఖ్య కమిషనర్లందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఏదైతే చెప్పారో ఆ విధంగా జరగడం ద్వారా పాలన అంతా కూడా గాడిన పడినట్టు. అలానే గత ప్రభుత్వం కంటే భిన్నంగానే కాకుండా గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక పోలవరం విషయంలో చూసుకున్నట్లయితే కనుక ప్రతి సోమవారం పోలవరం అనే నిర్ణయాన్ని ఇంకా నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానిపై పూర్తి స్థాయి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టు పనులు, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో వేగవంతం చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర పాలన గాడిన పడిందంటూ కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే వారి శాఖల్లో ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి?
అంటే ఇప్పటి వరకు 24 మంది మంత్రులను నియమించడం జరిగింది. వారికి శాఖలు కూడా కేటాయించారు. వారి శాఖల్లో పట్టు సాధించేందుకు సమీక్షలు సమావేశాలు నిర్వహించాలి. అలానే నైపుణ్యం అన్న వారితోటి ఆ శాఖలకు సంబంధించినటువంటి పట్టుపై కూడా క్లాసులు తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఏ విధంగా మెలకుగా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనే విషయాలు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక ఈ మంత్రివర్గంలో కొత్త వారు 10 మంది ఉన్న నేపథ్యంలో వారొక్కరే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి, కానీ మిగిలిన వారంతా కూడా పాతవారే కావడంతో వారు పాలన గాడిన పడటానికి ఇబ్బంది లేకుండా ఉంది. అయితే గత ప్రభుత్వం కంటే భిన్నంగా చంద్రబాబు మెరుగైన పాలన అందించడము, తన మార్కు పాలన అయితే చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.